పెళ్ళయింది నాకు 28 మే 2025. అయితే పెళ్ళైన 2 monthsకే నా మీద నల్ అండ్ వాయిడ్ కేసు రాజీవ్ వేయడం జరిగింది. దానికి అసలు అంటే వాళ్ళు నిన్న చెప్తున్నారు కదా, వాళ్ళిద్దరి మధ్యలో మనస్పర్ధలు వచ్చాయి, వాళ్ళు ఏవో అయినాయి అని చెప్పి. వాళ్ళు మనస్పర్ధలు వస్తే అసలు ఆ ప్రాబ్లమ్స్ ఏంటి, అసలు నేను చేసిన తప్పేంటి? వాళ్ళు పెళ్ళైన 2 monthsకే అసలు నా మీద డైవర్స్ ఫైల్ చేయాల్సిన అవసరం ఏముంది? మరి డైవర్స్ ఫైల్ చేస్తుంటే అది ఖచ్చితంగా వాళ్ళ తండ్రికి తెలియకుండా అయితే చేయరు కదా. వాళ్ళ తండ్రి హెల్ప్తోనే, ఖచ్చితంగా వాళ్ళ కుటుంబ సభ్యుల హెల్ప్తోనే 2 monthsకి డైవర్స్ ఫైల్ చేయాల్సిన అవసరం ఏముంది నా మీద? నేను ఇంట్లో ఉండంగానే. అండ్ ఆ విషయం నాకు ఇప్పుడు అంటే మరి మీకు పెళ్ళైన మరి మీకు ఆగస్ట్ 2 ఇది ఏంటి పెళ్ళైన 2 monthsకే మీకు తెలిస్తే మరి ఇప్పుడు దాకా మీరు ఉండడానికి కారణం ఏంటి అని మీకు క్వశ్చన్ రావచ్చు. నాకు ఈ ఆగస్ట్లో నల్ అండ్ వాయిడ్ డైవర్స్ ఫైల్ చేశారనే విషయం నాకు రీసెంట్గా తెలిసింది. అది ఎప్పుడంటే 1 year అంటే వాళ్ళకి ఏంటంటే 2 monthsలో డైవర్స్ ఫైల్ చేసింది వాళ్ళ నా మీద. అది కోర్ట్ అనేది డిస్మిస్ చేసింది. ఎందుకంటే దాంట్లో వాళ్ళు రాసిన అలిగేషన్స్ అనేది తప్పు కాబట్టి, నేను సరిపడిన ఆధారాలు దానికి సూటబుల్ థింగ్స్ దాంట్లో లేవు కాబట్టి కోర్టే దాన్ని డిస్మిస్ చేసేసింది. కాబట్టి వాళ్ళు అంటే ఇది 1 year తర్వాతనే ఖచ్చితంగా వేయాలి అని చెప్పేసి వాళ్ళకి క్లియర్గా అర్థమైపోయింది. నల్ అండ్ వాయిడ్ అని అంటే అది 1 year లోపు వేసుకునే అదనమాట. దానికి తగ్గ ఆధారాలు లేవు కాబట్టి దాన్ని డిస్మిస్ చేసి 1 year తర్వాత వాళ్ళు కేసు ఫైల్ చేయడం జరిగింది. సో ఈ గ్యాప్లో వాళ్ళు కొన్ని అంటే 1 year డ్రాగ్ చేయాలి కదా. మరి ఈ 1 yearలో ఏం చేద్దాము అని చెప్పేసి 1 yearలో అన్ని సర్వరకాలుగా సర్వ విధాలుగా ఈ విషయం బయటికి రాకుండా అసలు విషయాలు దాచిపెట్టి వీళ్ళని ఎట్లా టైంపాస్ చేయాలి. ఎందుకంటే మొహం మీద వెంటనే మాకు మీ అమ్మాయి నచ్చలేదు, మాకు వద్దు అని చెప్తున్నారు అనుకోండి, మా తప్పైతే ఏం లేదు. మరి ఇంకేం రీజన్ చెప్పి వీళ్ళని వదిలించుకోవాలి? తప్పైతే 100కి 100% మా వైపే ఉంది, జోగి రమేష్ గారి వైపు రాజీవ్ వైపే ఉంది అని తెలిసి పెళ్లి చేశారు. మరి వీళ్ళని ఎట్లా డ్రాగ్ చేయాలి, దీన్ని ఎట్లా కంటిన్యూ చేయాలి అని చెప్పేసి ఏం చేశారంటే అసలు విషయాలన్నీ కూడా మా మమ్మీ వాళ్ళు ఏంటి అసలు అమ్మాయికి సరిగ్గా ఉండట్లేదు, అబ్బాయి సరిగ్గా ఉండట్లేదు, సరిగ్గా కలిసి ఉండట్లేదు అని చెప్పి మా మమ్మీ వాళ్ళు క్వశ్చన్ చేశారు. వచ్చారు, అడిగారు. దానికి వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, సరే అండి మేము సెట్ చేస్తాము, మేము ట్రీట్మెంట్ ఇప్పిస్తాము అబ్బాయికి అని చెప్పేసి, కానీ మీ అమ్మాయి ఇక్కడ ఉంటే నామోషిగా ఫీల్ అవుతున్నాడేమో అని చెప్పేసి నన్ను పెళ్ళైన స్టార్టింగ్లోనే నేను ఏదైతే చెప్పానో పెళ్ళైన 20 రోజులన్నా ఫస్ట్ నన్ను అట్లా పంపించేశారు. నన్ను పంపించేసి ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను మధ్యలో వెళ్ళి ఒక చుట్టంలాగా ఒక 2 times వెళ్ళేసి వచ్చాను. దాంట్లో ఒకసారి ఏంటంటే ట్రీట్మెంట్ ఇంకెన్ని మంత్స్ పడుతుంది, ఎంత టైం వెయిట్ చేయాలి. మా మమ్మీ డాడీ కూడా కొత్తగా పెళ్ళైంది అమ్మాయికి, మరి 2 రోజులు మేము నా కూతుర్ని ఇంట్లో పెట్టుకొని మేము ఇట్లా బాధపడుతూ ఉండాలి, మేము కూడా ఎన్నో ఆశలతో మంచిగా ఉంటుందని చెప్పి పెళ్లి చేశాం కదా. నా కన్న తండ్రిగా కన్న కూతురిగా మా కూతుర్ని ఇట్లా అందరు కూడా క్వశ్చన్ చేస్తున్నారు. మరి మా అమ్మాయి తప్పేముందో, పెళ్ళైన కొత్తలే ఎందుకు తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టారనే క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. కాబట్టి అసలు విషయం అంటే అప్పటికి మేము బయటికి చెప్పుకోలేదు. అన్ని మంత్స్ నన్ను పంపించిన తర్వాత కూడా కొన్ని మంత్స్ వరకు నేను మా ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. అప్పటి వరకు మా మమ్మీ డాడీ కూడా బయటకి ఎవరికి చెప్పుకోలేదు, ఇట్లా ప్రాబ్లం వచ్చింది అని చెప్పి. ట్రీట్మెంట్ కోసం అని చెప్పి వెయిట్ చేశాము. ఆ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఒక 4 months మీ అందరికీ తెలిసినట్టుగా అతను లిక్కర్ కేసు అనేది ఒక 3 to 4 months వేస్ట్ అయింది. ఒక 3 months వచ్చేసి లిక్కర్ కేసులో వాళ్ళు జైల్లో ఉండడం జరిగింది. వాళ్ళ తమ్ముడు రాము అండ్ రమేష్ గారు కూడా జైల్లో ఉండడం జరిగింది. ఆ 3 months తర్వాత ఇంకొక 1 month వచ్చేసి వాళ్ళు పాపము చాలా ఇబ్బంది పడ్డారు ఆ 3 monthsలో. కాబట్టి పరామర్శ కోసం జగన్ గారు కూడా వీళ్ళందరూ కూడా వచ్చి పాపం వాళ్ళని పరామర్శించారు. బట్ దాని వెనక నాకెన్నో ఇబ్బందులు అయినాయి, అవి ఎవ్వరికీ తెలీదు. బట్ నన్ను కనీసము ఇబ్బంది పెట్టిన వాళ్ళు
ఆ సొంత నా అత్త మామ నా ఆడపడుచు కానీ వాళ్ళ నా భర్త కానీ వాళ్ళ తమ్ముడు కానీ లేకపోతే ముందు నుంచి ఈ పెళ్లికి ముందు నుంచి వాళ్ళ పెద్దలుగా ఉన్న వాళ్ళ కుటుంబ సైడ్ నుంచి పెద్దలుగా ఉన్న జోగి రాము వాళ్ళ తమ్ముడు జోగి రాము కానీ స్వామి కానీ వీళ్ళందరూ ఎవ్వరు కూడా మరి ట్రీట్మెంట్ కోసం అని చెప్పేసి నన్ను పంపించేసిన తర్వాత నన్ను పట్టించుకున్న